వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ కిచిడి విత్ పచ్చి పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 గ్లాస్ మసూర్ దాల్, 1.5 గ్లాస్ రైస్ ముందుగా కడిగేసుకొని 1:3 రేషియో వాటర్ పోసుకొని నానబెట్టి పెట్టుకోవాలి. 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ పొడవుగా కట్ చేసుకున్నాను. చెక్క, లవంగం, బే లీఫ్, పుదీనా ఆకులు 1 గుప్పెడు, సాల్ట్, ముందుగా కడిగి పెట్టుకున్న రైస్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ వేడవ్వాలి. వేడయ్యాక దీంట్లో చెక్క, లవంగం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇది వేగాక 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ వేపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేగిన తర్వాత దీంట్లో పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇది కూడా కాస్త వేగాలి. వేగాక ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యము, మసూర్ దాల్ దీంట్లోకి వేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని కలుపుకొని దీన్ని లిడ్ పెట్టుకొని ప్రెషర్కి పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ రావాలి, వస్తే సరిపోతాయి. లిడ్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ అయ్యాక ఆపేసుకొని చల్లారనిచ్చి ఒక్కసారి ఓపెన్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా రావాలి, పొడి పొడిగా వస్తుంది. దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి దీనిలో నెయ్యి వేద్దాము. నెయ్యి వేసి ఒక్కసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. దీనిలోనికి పచ్చి పులుసు కూడా రెడీ చేసుకోవాలి. ఇది నిమ్మకాయ పచ్చడితో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఉంటే. ఇప్పుడు పచ్చి పులుసు చేసుకుందాం. పచ్చి పులుసు కోసం ముందుగా ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇవి కారంగా ఉంటాయండి, ఇట్లా వేపుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు వేగాక కాస్త జీలకర్ర వేసుకొని వేగనిచ్చి కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ కూడా నేను కాల్చుకున్నానండి. ఆ స్మెల్ బాగుంటుంది తాలింపులో వేగితే. ఇది ఒక్కసారి కలుపుకొని చల్లారనివ్వాలి. దానిలోకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, ఒక గరిటె చింతపండు రసం వేసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకొని దీనిలోకి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు చెక్ చేసుకోండి. పచ్చిపులుసు రెడీ అయిపోతుంది. అంటే నేను సింపుల్ వేలో చేసుకున్నాను. ముందుగా మనం కాల్చిన పచ్చిమిరపకాయలు కూడా దీనిలో వేసుకున్నాను. పచ్చిపులుసు రెడీ అయింది. ఇదిగోండి, ప్లేటింగ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.